విశాఖ గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ వర్క్స్ దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ వర్క్స్ దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖ గాజువాకలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? గుడ్ మార్నింగ్ సంపత్. ఏదైతే విశాఖపట్నం గాజువాక కనితి రోడ్ లో ఉన్నటువంటి శివ ఫైర్ వర్క్స్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ షాప్ కి సంబంధించి షట్టర్ వర్క్స్ ఎవరైతే వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారో ఈ నేపథ్యంలోనే ఆ షట్టర్ ని పైకెత్తి వాళ్ళు ఈ షట్టర్ ని బాగు చేసేందుకు వెల్డింగ్ పనులు చేస్తారు. ఈ క్రమంలోనే అక్కడ నుండి నిప్పు రవ్వలు ఒకసారిగా షాప్ లోపల నుండి క్రాకర్స్ మీదకి తుల్లిపడడంతో ఒకసారిగా మంటలు ఎగిసిపడడం జరిగింది. ఈ ఘటనతో పూర్తిగా అక్కడటువంటి క్రాకర్స్ అన్ని కూడా కాలి బూడిదైన పరిస్థితి చోటు చేసుకుని మరోవైపు పొగలు పూర్తిగా వ్యాపించిన నేపథ్యంలో చుట్టుపక్కల షాపులు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులతో ఒకసారిగా బయటికి పరుగులు తీసిన పరిస్థితి. మంటలు ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగ కూడా కమ్ముకున్న నేపథ్యంలో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఉంటుంది. 2 ఫైర్ ఇంజిన్లతో అక్కడ మంటలు కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ ఆస్తి నష్టం మినహా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ వెల్డింగ్ వర్క్ చేస్తున్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం గాయాలయ్యి వాళ్ళని హుటాహుటిన స్థానిక గాజువాక హాస్పిటల్ కూడా తరలించడం కూడా జరిగింది. వాళ్ళని వెంటనే అంబులెన్స్ లో అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఎడం వైపు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మంటల్లో ఏవైతే మంటలు ఎగిసిపడిన నేపథ్యంలో ఒకసారిగా వెల్డింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళకి తీవ్ర గాయాలయ్యి వాళ్ళిద్దరిని కూడాను ఆసుపత్రి తరలించి వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ వెల్డింగ్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్తి నష్టం మినహా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి మంచి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.